ఎంతగా మహిళల్ని ప్రోత్సహించుంటారు. వేరే ఏ ఎగ్జాంపుల్ అవసరం లేదండి. నేను ఎప్పుడైనా కానీ జగన్ అన్న మహిళలకి అండగా ఉన్నారు అనేదానికి నేనే ఎగ్జాంపుల్, ఇంకెవ్వరు ఎగ్జాంపుల్ కాదు. ఎందుకంటే నేనుండే స్థితిలో ఆ రోజు నన్ను జగనన్న పరామర్శించినప్పుడు నేను ఎవరికైనా చెప్తాను, ఏ రోజు కూడా నేను బయటకు వచ్చి మాట్లాడతానని తెలుసు, లేకపోతే నేను బయటకు వచ్చి మాట్లాడగలననుకోనో నాకు ఆయన ఫోన్ చేయలేదు. నాన్నగారికి ఇలా జైల్లో శిక్ష పడేటువంటి టైం వచ్చింది అని తెలియగానే వెంటనే ఫస్ట్ స్పందించి ఫోన్ చేసి, నేను ఎవరో తెలియదు, నేను ఇప్పటి వరకు ఒకసారి కూడా జగన్ అన్నని కలవాలి, ఆ ఇన్సిడెంట్ అయ్యేంత వరకు వెంటనే ఫోన్ చేసి అమ్మ ఇట్లా జరిగింది అని చెప్పి ఆయన చాలా బాధపడి నాకు ధైర్యం ఇచ్చి ఈరోజు ఇక్కడ వచ్చి ఇలా నిల్చొని మాట్లాడగలుగుతున్నాను అని అంటే అది ఖచ్చితంగా జగనన్న వల్లే అని చెప్పి నేను గట్టిగా చెప్పగలను. అంటారు ప్రతి మగవాడి వెనకాల, మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అని. వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలకి అందరికీ అండగా వెనకాల జగనన్న ఉన్నారని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించట్లేదండి. ఆయన ఇచ్చినటువంటి స్కీమ్స్ అయితే ఏమి, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ రుణాలు అయితే ఏమి, జగనన్న చేదోడు, జగనన్న తోడు, కాపు నేస్తము, ఈబీసీ నేస్తము, ఇవన్నీ మనకి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి, మహిళలని ముందుకు నడిపిన ముఖ్యమంత్రి మన జగనన్న. అదే మహిళల్ని మోసం చేసి మహిళలకి అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, శ్రీహర్ అన్న చక్కగా చూపించాడు ఎన్నెన్ని వాగ్దానాలు ఇచ్చారో, అవి మాట్లాడలేదు, నీట్గా స్లైడ్ వేసి మరి చూసాం కదా. అటువంటి ఈ పాలనలో మామూలుగా పాపం శ్రీహర్ అన్న చెప్పింది కరెక్టే, వైలెన్స్ మీద రియాక్ట్ అయినంత మిగిలిన ఇష్యూస్ మీద మనం రియాక్ట్ కాలేకపోతున్నాం. వాస్తవంగా ప్రాబ్లం ఏంటంటే జరుగుతున్నటువంటి వైలెన్స్ ఎంత ఉందంటే దాని మీద మాట్లాడడానికి టైం సరిపోతుంది మాకు, వేరే ఏదన్నా టాపిక్ ఎత్తుకోవడానికి కూడా టైం చాలట్లేదు. కాబట్టి ఈరోజు మహిళలు అందరం వచ్చాము, శ్రీహర్ అన్న చెప్పినట్టు ఇప్పటి వరకు కూడా అందరూ బాధ్యతగా పనిచేస్తున్నారు. నా కింద వర్క్ చేసే కింద నాతో పాటు పనిచేసే నా జోన్ 4లో ఎవరైతే ఉన్నారో మా జిల్లా అధ్యక్షులు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు సునందమ్మ వచ్చున్నారు ఈరోజు, నెల్లూరు జిల్లా అధ్యక్షురాలు, తిరుపతి చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు బుర్రా మాధవి గారు, మా వైస్ ప్రెసిడెంట్ బత్తల గీతా యాదవ్ అమ్మ, అందరూ కూడా నాతో కలిసి కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి నేను ఈ పనులు చేయగలుగుతున్నాను, లేకపోతే ఇక్కడ నిల్చోగలుగుతున్నాను అంటే అది మీ వల్ల అమ్మ. కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు. మరీ ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఎమ్మెల్యేలు కానీ, చైర్పర్సన్స్ కానీ, అలాగే మన జెడ్పీ చైర్పర్సన్ పులహారిక గారు కానీ, ఎంతోమంది మహిళా వింగ్ ఇక్కడికి రావటం జరిగింది. మనందరికీ తెలుసు, గత 5 ఏళ్లుగా జగనన్న పాలనలో మనం ఏ సంక్షేమం ఇచ్చాము, ఎంత అభివృద్ధి చేశాము. మరి ఇంత సంక్షేమము, ఇంత అభివృద్ధి ఒకటైందేమో, మరి అతిగా చేసామేమో. మరి మనం అంత సంక్షేమము ఈరోజు ఎక్కడ రాష్ట్రంలో నా కళ్ళకి కనబడటం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వాళ్ళేం తప్పు చేశారు. భస్మాసుర హస్తం నెత్తి మీద పెట్టుకున్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు కూటమి నాయకులను నెత్తి మీద పెట్టుకున్నారు. వాళ్ళ పతనాన్ని వాళ్ళే రాసుకున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి, ఆడబిడ్డ నిధి నుంచి, ఫంక్షన్ల నుంచి ప్రతి దగ్గర కోత ఏ రకంగా ఉంది. మహిళలకు అందే చేయూత, ఆసరా, చేదోడు, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఇచ్చిన హామీలకి మించి అన్న ఎన్ని పథకాలు చేసినారు అన్నది ఈరోజు మనం చెప్పటానికి కూడా మనకి గుర్తు లేనన్ని పథకాలు మనం చేసాం. కానీ ఈరోజు సూపర్ 6 అని చెప్పి సూపర్ ఫెయిల్ అయ్యి వాళ్ళు ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ వాస్తవంగా ఇందాక అన్న చెప్పినట్టు మనం మాట్లాడుతున్నాం, కానీ ఇంకా ఎక్కువ మాట్లాడాలి, ఇంకా ఎక్కువ బయటికి రావాలా.
వాళ్ళు ఏదో భయపడుతున్నారు, భయపెడుతున్నారు, మనం ఏదో భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజులు అయిపోయినాయి, ఇంకా భయపడక అవసరం లేదు. బయటికి రావడమే. కానీ మనకి సభ్యత సంస్కారం ఉంది కాబట్టి ఆ సభ్యత సంస్కారాలని పెట్టి మనం మాట్లాడి వాళ్ళకి కౌంటర్లు అన్నది ఖచ్చితంగా ఇవ్వాల. మనకి అదే మౌత్ పబ్లిసిటీ అంటారు. మౌత్ పబ్లిసిటీ కన్నా పెద్ద పబ్లిసిటీ ఏమి లేదంటారు. మనం అందరం నోరిప్పితే వాళ్ళు మన వాగ్ దాటి కొట్టుకుపోవాలి. అనిత గారు ఉన్నారు, అనిత గారు మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లలో అనిత గారు మాట్లాడారు. ఆమె ఎంత చెత్తగా మాట్లాడారో, ఎంత చండాలంగా మాట్లాడారో మనందరికీ తెలుసు. అమ్మ అన్న ఒక పదాన్ని కూడా ఎంత వక్రీకరించిందో ఒక మహిళగా ఉండి ఆవిడ మనందరం విన్నాం. ఇలాంటిదే 1కి 10 సార్లు మనం ఆవిని అదే మాట మనం చెప్పగలిగితే ఆమె ఎంత అసభ్యంగా మాట్లాడింది, ఎంత అసహ్యంగా మాట్లాడింది అన్నది మనం మహిళల దగ్గరికి తీసుకెళ్ళాలి. అమ్మ అన్న పదం ఎవరైనా వాడతారు, ఎవరికైనా వాడతారు. అది మన భారతదేశ సంస్కృతిలోన ఒక పదం, అమృతతుల్యమైన ఒక పదం అమ్మ అన్న పదం. ఆ పదాన్ని కూడా ఆవిడ వర్గీకరించింది అని అంటే అంతకన్నా హీనమైన మహిళ ఇంకెవ్వరూ ఉండరు. ఆమెని ఏ రకంగా మనం చూపించాలో మనం చూపించవచ్చు. నిన్నగాక మొన్న అంగన్వాడీ మహిళలు వాళ్ళని జగనన్న టైంలోన వాళ్ళు వేతనం మనం జగనన్న పెంచినా కానీ వాళ్ళు చాలలేదు అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తే ఈ అనిత గారే వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయటం కానీ, వాళ్ళకి మేము పెంచుతాము అని చెప్పడం కానీ ఈమె చెప్పింది. ఈరోజు వాళ్ళు ధర్నా చేస్తుంటే ఈమె ఆడుకుంటుంది ఎక్కడో. 3 మినిస్టర్లు ఉన్నారు, ఒక్కరు కూడా వెళ్ళలేదు ఆ మహిళల దగ్గరికి. ఒక్కరు కూడా వెళ్ళి సపోర్ట్ చేయలేదు, ఒక్కరు కూడా వెళ్ళి భరోసా ఇవ్వలేదు. ఇలాంటివి మనం మాట్లాడగలిగితే మహిళలుగా మనం అండగా ఉన్నామని మాట్లాడగలిగితే, మన వాయిస్ బయటికి వెళ్తే ఇంకా మన పార్టీకి మనం బలంగా అవుతాము. మహిళలుగా మనం జగనన్నకి చిన్న సపోర్టుగా మనం ఉండగలము అన్నది నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా సభకు నమస్కారం. సభాధ్యక్షులు మన ఎమ్మెల్సీ గారు, అలాగే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పోరాటాన్ని ఆవిడ్ని స్ఫూర్తిగా తీసుకునేలాగా మన మహిళలందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి మా వరదు కళ్యాణి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ అందరికంటే చెప్పాలంటే ముందు ఫైర్ బ్రాండ్ అయినటువంటి మన రోజమ్మ గారి గురించి చెప్పాలి. ఆవిడ ఈరోజు పార్టీ ప్రతిపక్షంలో కానివ్వండి, అధికార పక్షంలో కానివ్వండి, పార్టీ మొదలైనప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అనుక్షణం కూడా ఎన్నో కష్టాలు పడుతూ ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు పోరాటాలకు ఎదురు నిలుస్తున్నటువంటి మన రోజమ్మ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, అలాగే జోనల్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, మేయర్ భాగ్యలక్ష్మి గారు, అలాగే బండి పుణ్యశీల గారు, అలాగే నాతో పాటుగా జోన్ 4కి చేస్తున్నటువంటి కాకాని పూజితమ్మ గారు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. మహిళలందరూ కూడా ఈరోజు చాలా చక్కగా మన ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క మహిళ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకునే ప్రతి ఒక్కరూ ఉన్నారు. మేడం కల్పలత గారు, ఓకే, కల్పలత గారు కూడా మన పార్టీ కోసం చాలా చాలా కష్టపడుతూ ఉన్నారు. అది అందరం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వారి సామర్థ్యతకు తగినట్టుగా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు జగన్ గారి బాటలో నడుస్తూ ఏవైతే సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు తీసుకున్నటువంటి మన జగనన్న గారితో పాటు ట్రావెల్ చేసే ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు కూడా పార్టీ లేనప్పుడు కూడా అందరూ కూడా వారి స్థాయి తగ్గట్టుగా ప్రెస్ మీట్స్ పెట్టనివ్వండి, ఎలాంటి దుర్ఘటనలు జరిగినా అలాగే ఎటువంటివి జరిగినా సరే ముందుకొచ్చి నిలబడుతున్నారు అని అనుకున్నారు ఇప్పటి వరకు. కాకపోతే ఇందాక
శ్రీకుమార్ గారు శ్రీహరి గారు చెప్పే వరకు నాకు తెలియదు మనం ఇంత వెనకబడిపోయి ఉన్నాం అనేసి. ఇప్పుడు వరకు బాగా మన మహిళలందరూ పనిచేస్తున్నారు అనుకున్నాను. కానీ ఆయన చెప్పింది అందరూ కూడా మనం స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ ఉమెన్స్ డే వచ్చేసరికి మన మహిళలందరూ కూడా చాలా పటిష్టంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు కలిసి ఉండి మన మహిళలు ముందున్నారు అనేది, ఎలా అయితే ఇప్పుడు 3లో ఉన్నాం కదా, అది అట్లీస్ట్ 9కి వెళ్ళేలాగా కష్టపడాలని చెప్పి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆనాటి మన ఝాన్సీ లక్ష్మీబాయి గారి దగ్గర నుంచి కూడా ఈరోజు మన పార్టీ కోసం కష్టపడుతున్న రోజమ్మ, అలాగే కళ్యాణి గారు లాంటి వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.